రైతు సోదరులకు నమస్కారం అండి. ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరి చేనులో కూడా అధిక మొత్తంలో నల్లి ఉండడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న చేను లేత చేను అండి. చూసుకున్నట్టయితే నల్లి బీరవడం వల్ల ఇట్లా పండాక అనేది కూడా రావడం జరుగుద్ది. అధిక మొత్తంలో నల్లి ఉన్నప్పుడు కింద ఆకులను పీల్చినప్పుడు ఆకు అనేది ఇట్లా మొద్దుబారిపోయి ఇట్లా మచ్చలు రావడం జరుగుద్ది. కింద పైన కూడా ఇట్లా ముడుసుకు రావడం జరుగుద్ది. అటువంటి చేనులకు ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే బ్రేయర్ కంపెనీలో జంప్ అనేది దొరుకుతుందండి. ఒక 40 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళది ఈ రోగార్ టెక్నికల్ ఉన్న మందు కనుక రోగార్ తీసుకున్నట్టయితే ఎకరానికి ఒక పావు లీటర్, ఇది ఒక 40 గ్రాములు రెండు కలిపి స్ప్రే చేసినట్టయితే మంచి బెస్ట్ కాంబినేషన్లో మీకు నల్లి కింది ముడత పై ముడత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక 5-6 రోజులు మాత్రం నల్లి నుంచి మన పంటని కాపాడడం జరుగుద్ది. ఈలోగా మనకు ఇప్పుడు చివరి స్టెప్లో ఉన్న ఇగురు అనేది మొత్తం కూడా పిందగా మారడం జరుగుద్ది. క్రమేపీ మనం మార్చుకుంటూ మందులు కనుక స్ప్రే చేసినట్టయితే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్.